నమ్మిన ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడాలి. తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుంది అంటే బిడ్డల భవిష్యత్తును నాశనం చేసేలా ఉంటుంది. యాదవ కమ్యూనిటీ ఉన్న చోటల్లో కూడా కృష్ణుడిని నిలబెట్టుకుంటాడు. 6,000 మందిని ప్రేమించాడు. 16,000 మందితో చట్టాపట్టాలు వేసుకుని మన ఆర్కే బీచ్ లో తిరిగాడు. మీ ఛానల్ ద్వారా ఇది జనాల్లోకి వెళ్ళింది. అందరికీ నమస్తే. అసలు కృష్ణాష్టమి అంటే ఏంటి, కృష్ణాష్టమిని ఎలా జరుపుకుంటారు, అసలు కృష్ణుడు మనందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటి, అసలు కృష్ణుడు జీవితం నుంచి మనందరం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. కృష్ణుడి మాటల్ని, కృష్ణుడు మనందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారో మన పంతులు గారిని అడిగి ఆయన ద్వారాగా కృష్ణుడి మాటల్ని మనందరం విందాం. ఇది మనందరికీ చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్లో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే పంతులు గారు. నమస్కారం. మేము అడిగిన వెంటనే మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. ఓకే, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే. అంటే ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది కదా సార్, ఈ కృష్ణాష్టమి కోసం అసలు కృష్ణుడు అంటే ఎవరు, ఆయన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? కృష్ణాష్టమిని అందరూ జరుపుకుంటారు, అందులో కొంతమంది స్పెసిఫిక్గా జరుపుకుంటారు. అన్నిటి మీద ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నేటి సమాజంలో కృష్ణుడి కోసం మనం ఏం నేర్చుకోవచ్చు, కృష్ణుని చూసి మనం ఏం తెలుసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటున్నాం. కృష్ణుడు బాల్యంలో ఉన్నప్పుడే ధైర్యం, చాతుర్యం, ప్రేమ చూపించగలిగాడు. నేటి సమాజానికి అలాగే మన పిల్లలకి వీటిని ఎలా నేర్పించాలి? మొట్టమొదటిగా కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆయన భగవత్ స్వరూపం. శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాల్లో 8వ అవతారం అయినటువంటి శ్రీకృష్ణుడు. మనందరికీ తెలిసింది 7వ అవతారం శ్రీరామచంద్ర ప్రభు. ఆ తర్వాత 8వ అవతారంగా శ్రీకృష్ణుడు ఉపయోగించారు. అంటే లోకంలో ఎప్పుడైతే అధర్మం పెచ్చిమీరిపోయి ధర్మాన్ని నాశనం చేస్తుందో అప్పుడప్పుడు అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణ భగవానుడే గీతలో చెప్పినట్టుగా భగవంతుడు శ్రీకృష్ణ అవతారాన్ని ధరించి వచ్చి భూమి మీదకి వచ్చి భూమి మీద ఉండేటువంటి ఈ యొక్క దుడుమాడి ప్రజల్ని కాపాడుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి కాలమానానికి దాన్ని అన్వయించుకుంటే శ్రీకృష్ణుడు భూమి మీద నడయాడేటువంటి భగవత్ స్వరూపంగా నడయాడి ఎక్కడా కూడా తాను భగవంతుణ్ణి అని చెప్పలేదు. ఆయన ఎక్కడా కూడా నేను భగవంతుణ్ణి, నన్ను పూజించండి అని చెప్పలేదు. కానీ ఆయన చేసినటువంటి మంచి యొక్క పనులు, పూజిస్తున్నటువంటి భగవద్గీతని ప్రజలకు ఉపదేశం చేసినటువంటి మహానుభావుడుగా, అలాగే విశ్వగురువుగా. చాలామంది అనుకుంటారు విశ్వగురువు ఏమిటండి అనుకుంటారు, కానీ భగవద్గీతను ఉపదేశం చేసినటువంటి మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడు. ఈ విధంగా ఇప్పుడున్నటువంటి కాలమానానికి ప్రకారంగా నమ్ముకున్నటువంటి కృష్ణుడిని నమ్ముకున్నటువంటి పాండవులను ఎలాగైతే వెన్నంటి ఉండి రక్షించారో, అలాగే ఈరోజు కాలమానం ప్రకారం యువతీ యువకులు ఎవరైతే ఏదైనా ఒక ఉద్యోగంలో కానీ, లేకపోతే ఒక వ్యాపారంలో కానీ, లేకపోతే ఏదైనా సొంత విషయాల్లో కానీ ఎవరైనా మనం నమ్మి ఒక బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలి అనేటువంటిది నేటి యువతీ యువకులు, అలాగే కృష్ణ భగవాన్ నమ్ముకున్నటువంటి పాండవులు ఎలాగైతే ప్రతి విషయంలో కూడా ఎలాగైతే సక్సెస్ అయ్యారో, అలాగే ఈనాటి యువతీ యువకులు కూడా ఆ భగవంతుడు చూపినటువంటి మార్గంలో నడిస్తే తప్పకుండా సక్సెస్ అవుతారని నేను చెప్తున్నాను. ఓకే. కృష్ణుడి పక్కన ఉన్న రాధ భక్తి, త్యాగానికి నిదర్శనం. నేటి సమాజంలో అటువంటి ప్రేమ ఎందుకు కనిపించట్లేదు? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కృష్ణుడితో ఉన్నటువంటి రాధ ప్రేమకి, త్యాగానికి నిదర్శనం. ఎలాగంటే వారిరువురు కూడా చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. అంటే తను ఆ రోజు సమాజంలో కృష్ణుడి యొక్క మనసు రాధుడు, రాధ యొక్క మనసు కృష్ణుడు. ఒకరి మనసు ఒకరికి బాగా తెలుసు. వారిద్దరూ కూడా ఇష్టపడి మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. కానీ ఈరోజు సమాజంలో యువతి యువకులు ఏంటంటే ఆకర్షణకు లోనవుతారు. అదే ప్రేమ అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే ఆకర్షణ ఉన్నంత వరకు ప్రేమగా కనబడుతుంది.
ఎప్పుడైతే ఆకర్షణ తగ్గిపోయిందో వాళ్ళలో ఇంక ప్రేమ ఉండదు. ప్రేమ ఉండక ఏమవుతున్నాయి అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఒకరినొకరు అంతం చేసుకునే స్థితికి కూడా వచ్చేసారు ఈ రోజుల్లో. సమాజంలో మనం జరుగుతుంది తెల్లారిస్తే ఈ మధ్యలో ఎక్కువ మనం అవే చూస్తున్నాం. కానీ ఆ రోజు కృష్ణుడు, రాధాకృష్ణుడు ఇరువురు ఏంటంటే వివాహం చేసుకుందామని నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ రోజు కాలమానాన్ని బట్టి వారు విడిపోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి పొరపచ్చాలు లేకుండా త్యాగానికే ప్రాధాన్యత ఇచ్చి ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత కృష్ణుడికి వివాహం అయింది, అలాగే రాధకు కూడా వివాహం అయింది. కానీ ఈ రోజుల్లో యువతి యువకులు ఏంటంటే తీసుకునే నిర్ణయాలు కొంచెం బాధాకరంగా ఉన్నాయి. మరి కృష్ణుడిని అంటే రాధాకృష్ణుడిని అని ఎందుకు పిలుస్తారు? రాధాకృష్ణుడే అని ఎందుకు పిలుస్తారు? ఆయన పెళ్ళి అయిపోయినా సరే, అంటే ఆయన పెళ్ళి అయిపోయినా కూడా వీరిద్దరూ కూడా ప్రేమ అంటే ప్రారంభం. ఇప్పుడు మనం ప్రేమ గురించి మాట్లాడుకోవాలి అంటే మొట్టమొదటిగా చెప్పేటువంటి పదం ఏమిటాయి అంటే రాధాకృష్ణ ప్రేమ గురించి చెప్తారు. ఎందుకని? ఆయన అంత గాఢంగా ప్రేమించాడు. దక్కించుకోలేకపోయినా, రాధని ఆయన దక్కించుకోలేకపోయినా ప్రేమను గాఢంగా ప్రేమించాడు. రాధని గాఢంగా ప్రేమించి సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లకు లోబడి, ఎందుకంటే ఆయన 10 మందికి చెప్పేటువంటి వ్యక్తి. అందుకని ఆ రోజు సమాజంలో ఉండేటువంటి కట్టుబడికి తలొగ్గి ఆయన రాధని త్యాగం చేసి, రాధ యొక్క ప్రేమను త్యాగం చేసిన తనను అర్థం చేసుకుంది రాధ. అందువల్ల ఏంటంటే ఇప్పటికి కూడా సమాజంలో మనం ఏదైనా ఒక ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటే ఒక రాధాకృష్ణులా ప్రేమించుకున్నారా అని చెప్తారు. కానీ వాళ్ళతో నేటి యువతి యువకుల్ని పోల్చడం అనేది అంత సరైన పద్ధతి కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళలో ఉండేటువంటి ప్రేమ ఇప్పుడు యువతి యువకుల్లో లేదు. ఎక్కడో 100కి 1-2 ఉండొచ్చు, కానీ పూర్తిగా లేదు అని నా అభిప్రాయం. కృష్ణుడి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? కృష్ణ జన్మాష్టమి రోజు ఎటువంటి మార్పులు తీసుకోవాలి? అంటే కృష్ణుడి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే నేను సరదాగా పాయింట్ చెప్తాను. ఇప్పుడు యువకులు ఉన్నారనుకోండి, పిల్లలు కుర్రవాళ్ళు సరదాగా ఉదయాన్నే అమ్మ 5:30 లేపుతుంది, వీడు మొత్తం సుప్రభాతం మొదలు పెట్టండి లేవడం. ఉదయాన్నే వీడు సుప్రభాతం లేవందే అమ్మ సుప్రభాతం. అమ్మ కన్నా ముఖ్యంగా మొట్టమొదటిగా నాన్న మొదలు పెడతాడు సుప్రభాతాన్ని. నేను చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే నిన్ను గంటమే అంటూ మొదలెడతాను. ఇవన్నీ వినేసి వీడు లేచి కేవలం 2:30 గంటలు మాత్రమే బాత్రూంలో తపస్సు చేసి, అంటే వీడు కీలకమైన నిర్ణయాలు అక్కడ తీసుకుంటాడు. అలా చేసి ఆ తర్వాత మొత్తం మీద ముక్కుతో మురుగుతో ఏదో 3 రోజుల నుంచి ఆహారం లేని వాళ్ళగా ఆ టేబుల్ దగ్గర కూర్చుని అమ్మ ఆకలి అండిస్తే అమ్మ ఏమో ఇవాళ కృష్ణాష్టమిరా గుడికి వెళ్ళు దైవ దర్శనం చేసుకురారా అంటూ మొత్తం మీద తిట్టుకుని ఆ కింద ఉన్న తాతమ్మ తిట్టేసి వీడు ఇంకా బతుకున్నాడు అని చెప్పి తిట్టుకుంటూ ఆ గుడికి వెళ్తాడు. ఆ గుడికి వెళ్ళాక అక్కడ ప్రసాదం ఎప్పుడు పెడతారు, లైన్ ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకుని మొత్తం మీద ఇంటికి వచ్చి అమ్మ పెట్టి అట్లు, నాన్న పెట్టి తిట్లు తినేసి తర్వాత బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోవడం. అది కాదు నేర్చుకొస్తున్నాను. ఇదంతా కూడా ఏంటంటే నేను సరదాగా చెప్పాను, ఎవరిని కించపరచాలని కాదు, సరదాగా తీసుకోండి దయచేసి. తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా త్యాగం నేర్చుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం మనం, రాధా దేవిని ప్రేమను త్యాగం చేశాడు. అదేవిధంగా ఇచ్చిన మాటకు కట్టుబడ్డం, పాండవుల్ని రక్షిస్తాను అత్త అని చెప్పి కుంతీదేవికి మాట ఇచ్చాడు. కుంతీదేవి కృష్ణుడికి మేనత్తకు మాట ఇచ్చాడు, పాండవుల్ని నేను రక్షిస్తాను, నాది బాధ్యత అని చెప్పి కృష్ణుడికి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం చిట్ట చివరికి పాండవులు ఎలాగైతే స్వర్గారోహణ యాత్రకు బయలుదేరి వెళ్ళారు, అప్పటి వరకు కూడా కృష్ణుడు వారి వెంటే ఉండి వాళ్ళని రక్షించాడు ప్రతి విషయంలో కూడా పాండవులు. అదేవిధంగా దుర్మార్గులైనటువంటి కౌరవుల్ని సంహరించడంలో వాళ్ళకి సహాయం చేశాడు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాం. విందాం. ఏమిటయ్యేదంటే ఉద్ధవుడు అడుగుతాడు, కృష్ణ జరిగినటువంటి అన్యాయం కదా, ఏమిటయ్యా అంటే పాండవులు జోదం ఆడటం తప్పు, అంటే సరదాగా ఆడుకోవడం వేరు,
ఇప్పుడు జోదం అంటే మనందరికీ తెలిసిందే పేకాట. ఇప్పుడు సమాజంలో ఉన్నది పేకాట. చాలా మంది ఆన్లైన్ గేమ్లో యువకులు డబ్బులు పాటు చేసుకోవడం ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. దీంట్లో సామెత ఉంది, మా గురువు గారు చెప్పిన సామెత, పుట్టింటికి వెళ్ళిన ఆడది పేకాటకి వెళ్ళిన మగాడు త్వరగా వచ్చినట్టుగా చరిత్ర లేదని చెప్పారట మా గురువు గారు. ఇది కూడా సరదాగా అన్నదే. అదేవిధంగా బుద్ధుడు అడుగుతాడు కృష్ణుని ఏమని, కృష్ణ పాండవులు జోదం ఆడారు కదా, మరి నీవు పాండవులకు వెన్నుదన్నుగా ఉన్నావు కదా, మరి నీ వెళ్ళి వాళ్ళని తరపున ఆడి వాళ్ళని గెలిపించి వాళ్ళకి జరిగేటువంటి నష్టాన్ని నువ్వు నివారించవచ్చు కదా అని అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు చెప్తాడు, ఉద్ధవా నువ్వు అడిగింది చాలా బాగుంది. ఉద్ధవుడు కృష్ణుడు ఏం చెప్పాడు, ఉద్ధవా నువ్వు అడిగింది చాలా బాగుంది, కానీ పాండవులకి నేను ఒకరిని ఉన్నానని గుర్తించలేదు, నన్ను పిలవాలి అని అనుకోలేదు. ధర్మరాజు ఏమనుకున్నాడు, ఓహో మేము ఇక్కడ ఆడుతున్నాం కదా, నేనే దిట్ట, కృష్ణుడు ఇక్కడికి రాకుంటే బాగుండు అని కోరుకున్నాడు మనసు. అందువల్ల ఆయన ఆ స్థానానికి వెళ్ళలేదు. చాలా మందికి ఇది ఒక ధర్మ సందేహంగా ఉండిపోయింది, మీ బలవంతుడైనా సరే పాండవులు ఎందుకు అక్కడ రక్షించలేదని. ఈరోజు ఈ యొక్క మీ ఛానల్ ద్వారా ఇది జనాల్లోకి వెళ్ళింది. తనని నమ్ముకున్న వాళ్ళని రక్షించడం. ఆ తర్వాత యుద్ధంలో కానీ ఇతరత్ర కానీ అర్జునుడు వెళ్ళి కృష్ణుడితో, బావా నువ్వు మాకు ఉండాలి, యుద్ధం అనివార్యమైంది, అనివార్యమైన తర్వాత ఎవరెవరి బలాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందామని చెప్పేసి అందరూ నిర్ణయించుకున్న తర్వాత భీష్ముడు చెప్తారు ఎవరికి, సుయోధనుడికి, నీ వెళ్ళి కృష్ణుడిని మన పక్షానికి రమ్మని చెప్పి అడగమని చెప్పి సుయోధనుడిని పంపుతాడు. సుయోధనుడు వెళ్ళి అలాగే అర్జునుడు కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కృష్ణుడు, మీరిద్దరూ నాకు సమానమే, మీరిద్దరికి సమానంగా ఉంటుంది, నాతో సమానమైనటువంటి నారాయణ సైన్యాన్ని ఒక పక్క నేను ఒక పక్క ఉంటాను, మీకు ఇద్దరిలో ఎవరు కావాలో కోరుకోండి అంటాడు. దుర్యోధనుడు ఈయనెందుకు మనకు ఒక్కడే, ఈ సైన్యాన్ని తీసుకెళ్ళిపోదామని సైన్యాన్ని కోరుకున్నాడు. కానీ అర్జునుడు తెలివిగా కృష్ణుని కోరుకున్నాడు. అందుకే కృష్ణుడు వాళ్ళ పక్షాన్ని నుండి యుద్ధం చేశాడు, అంటే నమ్ముకున్న వాళ్ళని రక్షించాడు. అలాగే ప్రతి విషయంలో కూడా ఎవరు నిందించినా ఆ నిందలు భరించాడు. దొంగన్నా భరించాడు, దొరన్నా భరించాడు, లేదు భగవంతుడన్నా కూడా పూజలు అందుకున్నాడు. అటువంటి ఎవరు ఏమన్నా కూడా భరించి తన నమ్ముకున్న ధర్మాన్ని నిర్వర్తించేటువంటి వాడు కృష్ణుడు. మనం కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యంగా ఏమిటయ్యా అంటే, తన నమ్మిన ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడాలి. అంతే తప్ప సమాజంలో జరుగుతున్నటువంటి పోకళ్ళని వింత పోకళ్ళన్నింటినీ కూడా మనం అనునయించుకోకుండా కేవలం కృష్ణు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మంచి సమాజానికి మన వల్ల ఏ మంచి జరుగుతుంది అని చేసి దాంట్లోనే ధర్మయుక్తంగా మసలడమే నేటి యువకులకు చెప్పేటువంటి ముఖ్యమైన సూచన. కృష్ణుడికి 16,000 గోపికలు అంటే ఇక్కడ సమాజంలోకి వెళ్ళినటువంటి కొన్ని సంకేతాలు ఎలాగంటే, కృష్ణుడికి 8 మంది భార్యలు మాత్రం, 8 మంది భార్యలు, 16,000 మంది ఆయన్ని ఇష్టపడ్డారు. ఎలాగంటే నరకాసురుడు 16,000 మంది రాజకుమార్తెల్ని మన భాషలో చెప్పుకోవాలంటే కిడ్నాప్ చేసినట్టే. కిడ్నాప్ చేసి తన రాజ్యంలో పెట్టుకుని వారిని చిత్రహింసలు పెడుతూ తన వివాహం చేసుకోమని లేదా తనను వలచమని అంటే ప్రేమించమని ఇలా బాధలు పెడుతున్న సమయంలో ఈ నరకాసురుడికి ఏమిటంటే తల్లి చేతిలో మరణం. రాక్షసులు ఎప్పుడు కూడా తపస్సు చేసి ఏదో ఒక వరం అడుగుతారు, మరణం లేని వరం అడుగుతారు. కాకపోతే అందులోనే దీంట్లో ఏదో ఒక నిగూఢమైన రహస్యం పెడతారు. తల్లి చంపదు కదా అని చెప్పేసి ఈ నరకాసుడు ఏం చేశారయ్యా అంటే, తల్లి చేతిలో మరణం పోయి కావాలి అని కోరుకున్నాడు. బ్రహ్మగారు తదాస్తని వెళ్ళిపోవడం. ఈ భూదేవి, నరకాసుడు యొక్క తల్లి ఎవరయ్యా అంటే భూదేవి. ఈ భూదేవి స్వరూపమే ఈ యొక్క సత్యభామ. అంటే కృష్ణుడికి 8 మంది భార్యలు వరుసగా రుక్మిణి, సత్యభామ, జాంబవతి, సుతకీర్తి, మిత్రవింద, నాగ్నజిత్తి, లక్షణ, భద్ర. ఈ 8 మంది కృష్ణుడి యొక్క భార్యలు. ఈ 8 మందిలో రెండో ఆవిడ అనుకుంటారు చాలా మంది,
కానీ ఫస్ట్ ఆవిడ రుక్మిణి, రెండో ఆవిడ జాంబవతి. మనకు వినాయకుడి కథలో కూడా వస్తుంది. రెండో ఆవిడ జాంబవతి, మూడో ఆవిడ సత్యభామ. ఈ సత్యభామ చేతిలో మరణిస్తాడు నరకాసురుడు. అందుకే మనం దీపావళి చేసుకుంటాం. ఈ మరణించిన తర్వాత వీరందరినీ కూడా నాదుడు లేడు. 16,000 మందిని తల్లిదండ్రులు త్యజించారు. నరకాసురుడు తీసుకొచ్చాడు. ఈ నరకాసురుడు తీసుకొచ్చేసిన తర్వాత వీళ్ళని రక్షించిన వాడు శ్రీకృష్ణుడే కాబట్టి మాకు భర్త ఆయన అనుకుని వాళ్ళందరూ కూడా ఆయన్ని భర్తగా భావించాడు. కానీ ప్రేమైకమూర్తి కృష్ణుడు కాబట్టి వారెవరిని కూడా ఇబ్బంది కలిగించకుండా వారిని భర్తగా వారు ఊహించుకుంటుంటే వారి ఊహల్లో అంటే యద్భావం తద్భవతి, వారు ఎలాగైతే భావించారో అలా వాళ్ళకి కనబడుతున్నాడు తప్ప మనందరం సమాజంలో చెప్పుకున్నట్టుగా 16,000 మందిని ప్రేమించాడు, 16,000 మందితో చట్టాపట్టాలు వేసుకుని మన ఆర్కే బీచ్లో తిరిగాడు అనేవి ఎక్కడా లేదండి. అది కేవలం వారి యొక్క రచనా చాతుర్యమే తప్ప కేవలం కృష్ణుడికి 8 మంది భార్యలు. ఇందాక చెప్పినట్టుగా రుక్మిణి, సత్యభామ, జాంబవతి, సుతకీర్తి, మిత్రవింద, నాకినిజిత్తి, లక్షణ, భద్ర, ఈ 8 మంది ఆయనకి భార్యలు. ఒక్కొక్క భార్యకి 10 మంది పిల్లలు. అందులో కూడా ఇంకొక విశేషం ఉందండి. ఈ 10 మంది కూడా ఇప్పుడు మనం భాషలో మాట్లాడుకోవాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీలు లెక్కే. ఎందుకంటే కృష్ణుడు మనందరం గమనిస్తే ఫోటోల దగ్గర నుంచి, సినిమా కృష్ణుడి దగ్గర నుంచి ఇప్పుడు కృష్ణుడు గెటప్ వేసినా సరే పెట్టుకునే ముఖ్యమైనటువంటి ఆభరణం ఏమిటంటే నగలు కాదు, నెమలి పింఛం. నెమలి పింఛాన్ని పెట్టుకుంటాడు. ఆ నెమలి పింఛానికి ప్రతీక ఏమిటంటే నెమలి. అంటే ఇప్పుడు కాలమానం ప్రకారం కాదు, ద్వాపరయుగ కాలమానం ప్రకారం నెమలి ఏం చేస్తుందంటే వసంత ఋతువు వచ్చి అలాగే సాయం సమయంలో ఆహ్లాదంగా ఉండే సమయంలో నెమలి పురువిప్పి నాట్యమాడుతుంది. ఆ నాట్యమాడిన సమయంలో ఆ నెమలి యొక్క కంటిలోంచి, మగ నెమలి యొక్క కంటిలోంచి వచ్చినటువంటి నీటిని ఆడనెమలి స్వీకరించి దాంట్లో గుడ్డు పెట్టి ఆ గుడ్డును పొదిగి పిల్లని చేస్తుంది. అలాగా కృష్ణుడు ఏమిటయ్యా అంటే ఇంత 8 మందిని చేసుకున్న శరీర సంపర్కం కాకుండా కేవలం టెస్ట్ ట్యూబ్ బేబీలాగే ఒక్కొక్కరికి 10 మంది సంతానం. కృష్ణుడికి మొత్తం 80 మంది పిల్లలు. అలాగే 80 మందిలోనే ముఖ్యమైన వారు అందరూ ఉన్నారు. అలాగే ఈ కృష్ణుడు ఏంటయ్యా అంటే ఈ 80,000 మంది మీద మమకార వ్యామోహం ఎలాగైతే ప్రేమ ఈ 16,000 మందిని కూడా వారు ప్రేమించారు. కృష్ణుడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రేమించగలిగారు. అదే ప్రేమని మనం ఇప్పుడు ఎందుకు చూపించలేకపోతున్నాం? అంటే కృష్ణుడు ప్రేమించాడు అంటే ప్రేమ అనేటువంటి పంచాడు ఆయన. ఇప్పుడు ఏంటంటే ప్రేమ అంతా తగ్గిపోయింది. కేవలం ఉన్నది ఆకర్షణ, లేకపోతే మరొక విధంగా మాట్లాడుకోవాలంటే ఇంకొకటి ఆ పదం మనందరికీ తెలిసిందే, వాంఛ. అంటే కోరిక అనుకోవాలి దాన్ని, ఇది కామంగా కూడా చెప్పుకోవచ్చు, దాన్ని తప్పుగా మాట్లాడుకోకూడదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఎవరిని ఎలా చూడాలి, ఎవరిని ఎలా అభిమానించాలి అనేటువంటిది చూశారు. కానీ ఇప్పుడు అంతా కూడా ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు కాంతా కనకాల మీద నడుస్తుంది. ఒకటి స్త్రీ వ్యామోహం, 2 డబ్బు వ్యామోహం. ఈ డబ్బు వ్యామోహం మీదే నడుస్తుంది. దీనికి ఇదే కృష్ణుడు ఒక చిన్న కథ చెప్పారు. ఏమిటంటే పాండవులు యుద్ధానంతరం రాజ్యం చేస్తున్న సమయంలో ద్వాపరయుగం ముగిసిపోయి కలియుగం ప్రవేశిస్తున్న సమయంలో పాండవుల్ని ముగ్గురిని, మొత్తం 5గురిని పిలిచి భీముడు, అర్జునుడు, ధర్మరాజు, మీరు ముగ్గురిని బావా మీరు ముగ్గురు కూడా వెళ్ళి రాజ్యంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా తిరిగి రండి. అక్కడ జరిగేటువంటి విచిత్రాలు ఉంటే నాకు చెప్పండి, నార్మల్గా జరిగేటువంటి విషయాలు ఏమవుతాయి అన్నారు. అన్న తర్వాత ఒక భీముడు వెళ్తుంటే ఒక చిన్న కన్నంలోంచి ఒక ఏనుగు దూరిపోతుంది. కానీ ఆయన తోక దూరట్లేదు. ఆ తర్వాత ఒక ఆవు తన లేగ దూడని ప్రేమతో నాకుతుంది. ఎంతవరకు? రక్తాలు వచ్చే వరకు నాకేస్తుంది. ఇది అర్జునుడికి కనబడి. అలాగే ధర్మరాజుకి ఒక పెద్ద బావి ఉంది, నీళ్ల బావి ఉంది. ఆ పక్కన చిన్న చిన్న బావులు ఉన్నాయి. కానీ ఆ చిన్న చిన్న బావులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఈ 3 విచిత్రాలు ఈ ముగ్గురు చూసి వెనక్కి వచ్చి బావా ఇలా జరిగింది ఎందుకు అన్నారు. ఎందుకు అంటే కృష్ణుడు చెప్పిన కారణం ఏమిటంటే
బాబా కలి ప్రవేశిస్తుంది, కలియుగం. ఈ కలియుగంలో ఎలాగుంది అంటే ఇప్పుడు ఆ ఏనుగులు చూశారు కదా మీరు, అలాగా కలియుగంలో ఏంటంటే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా చిన్న కంతలోంచి వెళ్ళిపోతారు, చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు ఆ కంతలోంచి వెళ్ళలేరు. దానికి అదే ఉదాహరణ. అలాగే తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుంది అంటే బిడ్డల భవిష్యత్తును నాశనం చేసిన దానికి ఉదాహరణగా యావు తల్లిని నాకచ్చు ఎంతవరకు, కొంతవరకే, మరీ రక్తాలు వచ్చేలాగా అలాగా. నెక్స్ట్ మూడోది ఏమిటయ్యా అంటే బావి, నీళ్ళున్న బావి పక్కన ఎండిపోయిన బావులు. సమాజంలో డబ్బు ఒకరి దగ్గరే ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి కూడా సాయం చేయడం అలాగనమాట. అలాగేంటంటే కృష్ణుడు ఏమిటాయంటే ప్రేమను అందరికీ పంచి, ఇక్కడ ఏమిటాయంటే ఎవరికి పంచరు, నాకే కావాలనే స్వార్థం ఎప్పుడైతే మనలో ప్రవేశించిందో మనం ఎవరిని కూడా దరి చేరనివ్వం. అందువల్ల ఇప్పటికీ ఎప్పటికీ అది జరుగుతున్నటువంటి విషయం. ఓకే పంతులు గారు, ఇదే లాస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాను. అలా వెళ్ళలేదు. ఓకే, ఈ కృష్ణాష్టమి రోజున అందరూ గుట్లు కొడతారు. సో అది ఎందుకు కొడతారు అనేది తెలుసుకోవాలని చాలా మందికి ఉంది. సో అది మీ నోటి తెలుసుకున్నాను. అంటే ఒట్టి కొట్టడం అన్నది పూర్వం ఏంటంటే కృష్ణుడు ఆయన పెరిగినటువంటి వాతావరణం అంతా కూడా పాడి పంటల వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి ఈ చిన్నతనం నుంచి ఏంటంటే కృష్ణుడు వెన్నిష్టం. ఇష్టము అంటే భగవంతుడికి ఇష్టము, అది అయిష్టం అని ఉండదు. మానవ శరీరం పొందాడు కాబట్టి ఆ శరీరానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. అంటే మగపిల్లాడై పుట్టి ఎలా ఉండాలని, ఆడపిల్లై పుట్టి ఎలా ఉండాలని కొన్ని ధర్మాలు. మళ్ళీ ఇదేదో వేరే కాంట్రవర్సీ కాదు, ఈ ధర్మాలు ఉంటాయి. ఈ ధర్మంలో కృష్ణుడికి ఏమిటాయి అంటే ఆయన శరీర తత్వాన్ని బట్టి వెన్న తినడానికి ఫస్ట్ నుంచి అలవాటు. ఈ వెన్న తినడానికి ఏమిటాయి అంటే పూర్వం ఏంటంటే మనకి ఇప్పుడులాగా ఫ్రిడ్జ్లు కబోర్డ్స్ లేవు కాబట్టి ఉట్టికి కట్టి పెట్టేవారు. ఈ ఉట్టికి కట్టి పెట్టిన తర్వాత ఈ పిల్లలు వేసుకుని వెళ్ళడం, ఆయన వెళ్ళి ఆ ఉట్లో ఉన్నటువంటి వెన్న తీసుకోవడం, ఆయన తినడం. దీనికి ఒక చిన్న, అంటే ఇది చిన్న ఉదాహరణ. ఒకనాడు ఒక అత్తాకోడలు ఇద్దరు ఏం చేశారయ్యా అంటే, అయ్యో రోజు వచ్చేలా కృష్ణుడు తినేస్తాడు వెన్న, మన వెన్న ఎలాగైనా సరే కాపాడుకోవాలి ఈ రోజు అని చెప్పేసి కృష్ణుడు వచ్చి ఉట్టి పట్టుకోగానే మోగడానికి అన్నట్టుగా ఆ ఉట్టి చుట్టూ గంటలు కట్టారు. సరే కృష్ణుడు వచ్చాడు, బల్లలు వేసుకున్నారు, టేబుల్స్ వేసారు, మొత్తం మీద ఎక్కారు. ఎక్కిన తర్వాత కృష్ణుడు వెన్నంతా తీస్తూ అక్కడ ఉన్నటువంటి ఆయన స్నేహితులందరికీ వెన్నిస్తున్నాడు. వెన్నిస్తుంటే గంటలు మోగుతాయి, గంటలు ఉన్నాయి. ఆ గంటలను హెచ్చరించాడు కృష్ణుడు, ఏమని, మీరు మోగకండి, నేను వెన్న తీసుకుంటాను, మీరు మోగకండి అన్నాడు. అయితే గంటలు, ఆయన పరమాత్మ, ఆయన శాసనానికి తిరిగే ఉంది, అవి మోగలేదు. సరిగ్గా అందరికి ఇచ్చిన తర్వాత కృష్ణుడు నోట్లో పెట్టుకున్నాడు. గంటలు గనగనగా మోగేస్తున్నాడు. కృష్ణుడు అడిగేట, అదేమిటి మిమ్మల్ని మోగద్దన్నాను కదా, మీరు ఎందుకు మోగారు అని అడిగాడు. అప్పుడు గంటలు అన్నాయట, పరమాత్ముడివి, వాళ్ళందరికీ పెడితే అది వెన్న అయ్యింది, నీకు పెడితే ప్రసాదం అయ్యింది, ప్రసాదం పెడితే మోగడం మా ధర్మం, దేవుడికి ప్రసాదం పెట్టినప్పుడు మోగడం మా ధర్మం, అందుకే మోగేసాం అన్నారు. అంటే ఇది సరదాగా చెప్పుకునే ఉదాహరణలు ఇవన్నీ కూడా, మా జనపదాల్లో ఉండేటువంటి ఉదాహరణలు ఇవన్నీ కూడా. అందుకని అలాగైందంటే ఆ సమాజంలో ఉట్టిలో ఉన్నటువంటి వెన్న పాలు ఎలాగైతే కృష్ణుడు తిన్నారో, ఈనాడికి ఏమిటాయి అంటే ఎక్కడైనా కృష్ణ దేవాలయాలు కానీ కృష్ణుడిని, అంటే ఈ యాదవ కమ్యూనిటీ ఉన్న చోటల్లో కూడా కృష్ణుడిని నిలబెట్టుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల, చాలా చోట్లకి ఇస్కాన్ టెంపుల్ వారు కానీ ఎవరైనా కృష్ణుడిని పెట్టి పూజ చేస్తుంటారు. ఈ ఉట్టి కొట్టడం ఎలాగంటే, ఈ ఉట్టి ఏంటంటే కృష్ణుడు చేసినటువంటి అభిషేకం చేసినటువంటి పాలు పెరుగుని 3 కుండల్లో, అంటే పెద్దది, మధ్యది, మూడోది అని 3 కుండల్లో పెట్టి ఆ కుండల్లో పాలు వెన్నని పెరుగుని ఆ కుండల్లో నింపి ఉట్టి కొడితే భగవంతుడి యొక్క ఆశీర్వాదం, ఆ కృష్ణుడి యొక్క ఉట్టి కొట్టడం ఆయన ఇష్టపడతాడు కాబట్టి ఆ రోజుల్లో ఆయన దాన్ని అనుసరించాడు కాబట్టి ఆయన పేరు మీద ఇప్పుడు మనం ఆ ఉట్టి కొడితే అందులో ఉన్నటువంటి పాలు పెరుగు మన జీవితంలో, అంటే పాడవని వస్తువు, అంటులేని వస్తువు ఏదయ్యిందంటే పెరుగు, అది మన జీవితాన్ని చక్కదిద్దుతుందని ప్రజలు తెలుసుకుంటారని ఈ ఉట్టి కొట్టడం ఆ రోజుల్లో పెద్దలు ఆ పరంపరాగతంగా ఇప్పటికి కూడా సాగుతూ, ప్రతి ఆలయంలోనూ లేకపోతే ప్రతి కృష్ణుని పెట్టిన చోట కూడా
చేసుకుంటున్నారు. అదే రకరకాల విధి విధానాలు అంటే ప్రాంతాన్ని బట్టి విధానాలు మారుతాయి తప్ప మొత్తం మీద ఈ కృష్ణాష్టమి ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తారంటే, అలాగే పిల్లల్లో ఏమిటంటే సమాజంలో నలుగురు పిల్లల్ని కలిసి ఒక సరదా వేడుకలా చేసుకోవడం కోసం ఈ ఉట్టి కొట్టడం ఏర్పాటు చేస్తారు. మీరు మాకు ఇంత మంచి టైం ఇచ్చి ఇంత మంచి సోషల్ మెసేజ్ మాతో పాటు యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా మీరు చెప్పిన మీకు చాలా ధన్యవాదాలు.